బీరకాయ చెట్టు మాదే పెంచుకుంటున్నాం. ఈరోజు ఏదో కొద్దిగా స్పెషల్గా బీరకాయని ఎగ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. బాగుంటుంది తింటే. ఇగో మేము మావిడని బీరకాయను ఇది ఏమంటారు మన కోడిగుడ్లు కొట్టేసి చేయంటే తెలియదు అంటుంది. సర్లే నేనే చేసుకుంటా అని చెప్పి నేనే కట్ చేసుకొని నేనే అన్నీ చేసుకుంటున్నా. సరే మరి ఓకే. బీరకాయ చూడండి నేను ఫ్రెష్గా బాబా చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. ఇగో కాకరకాయ అబ్బాబ్బాబ్బా కాకరకాయ చూడండి. రండి నా బీరకాయ చెట్టు చూద్దరు. మేము పెంచుకుంటున్నాము, ముద్దుగా పెంచుకుంటున్నాము ఆ బీరకాయ చెట్టు. ఈరోజు ఎందుకో మాకు బీరకాయను గుడ్లు తినాలనిపించింది. మా భార్య ఏముందని తెలుసా, బీరకాయ ఎగ్స్ ఎట్లా చేస్తారని అడుగుతుంది. సర్లే నీకు ఎట్టాగో రాదుగా నేనే చేస్తాను అని చెప్పి తీసుకొచ్చాను. ఇట్రా చూద్దాం రండి మా బీరకాయలు ఎలా ఉన్నాయి. ఇవో మా చెట్టు బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఎగ్దం. తింటే మాత్రం జంక్షన్ జామ్ అయిపోవాల్సిందే. ఎలా ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. చూపిరా నుడి. ఇదిగో చంపకండి రా. ఇదిగో కాకరకాయ చూడండి ఎలా ఉంది. వాతావరణం మాత్రం చాలా బాగుంది ఈరోజు. బంగాళాఖాతంలో ఏదో అల్పపీడనం అంట, గాళ్ళు గట్టిగా వేస్తున్నాయి. ఓకే సరే మరి కట్ చేద్దాం. ఈరోజు నేను కట్ చేస్తా ఒకటి, నువ్వు నెక్స్ట్ కట్ చేసి. కట్ చేస్తున్నాను. మాది ఫ్రెష్ ఎగ్దం. తినాలన్నా కానీ ఇలాంటి అదృష్టం ఉండాలి. కానీ ఏదైనా కలిసి వచ్చింది లీవ్కి రాగానే ఇలా. చెల్లి ఒకటి దారా చెల్లి ఇది కట్ చేస్తుంది. అది వద్దు ఇట్రమ్మా దా. చెల్లె కట్ చేస్తుంది. కట్ చేద్దు దా ఈరా చలికిరా కట్ చే. ఎత్తుకోనా కట్ చేయి. గట్టిగా కట్ చేయాలనా? ఇంకా మళ్ళొత్తు అన్నీ కట్ వద్దు. గుడ్. ఇటీరా అది పట్టుకోండి. ఇది పట్టుకో. ఇంత బాగుంది కాయ చూస్తుంటే. హైట్ ఉన్నాయి రా, మీరు కట్ చేయలేరు నాన్న. కిందిరా అలాగే చెల్లికి రావట్లేదు కాబట్టి చెల్లికి వద్దు. ఇంకెక్కడ ఉన్నాయి రా? కింద ఉందా? అదే అక్క కట్ చేస్తుంది నాన్న. సరే చెల్లెం కట్ చేయని. నువ్వు నీకు ఇంకోటి మంచి నీకు చెప్తా, నేను మంచిగా కట్ చేపిస్తాను నీతోటి. చూడు ఎంత బాగున్నాయి. చూపి ఫోన్లో చూపి. కట్ చేయనా? గట్టిగా వద్దు. కట్ చేయడం రాట్లేదు డాడీ నీకు. కట్ చేయడం వస్తలేదమ్మా. ఊరి అమ్మ ఆరుకాయ 6 కాయస్ బాగున్నాయి. సూపర్. వర్షం పెద్దగా అయిపోయింది. వెదర్ మాత్రం మామూలు లేదు, అదిరిపోయింది. ఇగో ఈ మా చెట్టు కాయలు, ఈ 6 కాయలు ఆనందంగా తినేద్దాం. సూపర్. ఈ 2 చెట్లకు 2 కాయలు. ఇదొక చెట్టుది చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా ఎగ్స్ ఇవి వేసుకొని తింటే అదిరిపోయింది. పదండి. చాలా లేతగా ఉంది కాయ మాత్రం సూపరు. చూడండి ఇక్కడ ఇవి కూడా మా చెట్టు కాకరకాయలే. వీళ్ళు సరిగ్గా వండక మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. వీళ్ళకు ఫ్రీగా వస్తే గిట్నే చేస్తారు. అదే కొనుక్కొచ్చినాయి అనుకో కథమే. ఇంకా ఇవి వండేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు నైట్ అంతా. చెట్టుకు పుణ్యానికి వచ్చినాయి ఇక ఇంకెందుకు. లైట్గా ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలు కోసుకొని ఇంకో చిన్న పీసెస్ టేస్ట్ వస్తాయి మంచిగా. ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా. తిప్పేసుకొని వెంటనే మళ్ళీ ఇగో
అయిపోయిందా? నెక్స్ట్ ఇగో 1 2 3 4 5 6 అయిపోయిందా? 1 2 3 4 అయిపోయింది. టక కట్ చేసుకోవచ్చు ఫాస్ట్గానే. చిన్నగా ఉన్నా కానీ ఉప్పు కారం బట్టి మంచిగా టేస్ట్ వస్తుంది కూర. సూపర్గా వస్తున్నాయి కాయలు మాత్రం. ఒకసారి మీరు చూడండి, ముక్కలు కానీ చూసుకుంటే చిన్నగా ఉన్నాయి. ఇలా కోసుకున్నాం అనుకో మనం, ఉప్పు కారం బట్టి తింటుంటే ఎక్దమ్ మజా ఎట్లుంటుంది తెలుసా? తిన్నోళ్ళకే తెలుస్తుంది ఆ మజా ఎట్లుంటుంది అనేది. నవ్వకండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియో చూసి ఇద్దరు నా బామ్మర్దులకి మీరు ఎంతో ప్రేమ పెంచుకుని బీరకాయల కూరని నీ కస్సా నరికి వండేసుకొని తింటున్నారు. మీకు గిన రోషం ఉంటే సాయంత్రం వరకు వచ్చి మీరు కూడా తినండి. అరే డాడీ, మమ్మీకి చెప్పు టీలో ఇంత ఉప్పేసి మన నాకు ఈ మధ్య అస్సలు రోషం ఉండట్లే. టీలో ఉప్పేసి రోషం ఉండట్లే డాడీకి అస్సలు మధ్య ఉండట్లేదు. ఏం చేయండి డాడీ మరి? అంతేనా? శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి. మంచి టేస్ట్ వస్తుంది కూర. మనం ఎంత ప్రేమగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, హాటుగా ఉండే మిర్చి వేసుకొని సేమ్ మిక్స్ చేసుకోండి. మంచిగా కూర మెరవాలంటే పసుపు వేయండి ఇంత. ఓకేనా? ఇప్పుడు మనం ఎంత ప్రేమగా నరుక్కున్నా ఏ బీర ముక్కలు ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పచ్చి మొక్కలే అంటావు ఏంటి? నీకేంది? అలా జరుపుతుండు. ఉప్పు చాలు. కారం బాగా కారం ఉండాలంటే చాలా. మిక్సింగ్ చెట్టుకాయ అయ్యేసరికి చూసారా నీళ్ళు ఎలా ఊరుతున్నాయో? అదే మార్కెట్లో కొనుక్కున్నాయి అయితే సగం ముదిరిన కాయలు బయటికే పోయేది. కానీ రాదు. కానీ అదే ఈ కాయలో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి, మన నోట్లోనేమో నీళ్ళు ఊరుతున్నాయి. ఏం చేయమంటారు? ఎగ్స్ ఇలా వేసుకోవాలి. ఎగ్స్ చిన్న గుడక పళ్ళు.